Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా శివుడు పార్వతీమాతకు చెప్పిన విజ్ఞాన భైరవ తంత్ర టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుంటాం. లెట్స్ గో టు ద టెక్నిక్. సౌండ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఇది 7వది. ఆయన చెప్పిన ప్రకారం నోరు కొంచెం ఓపెన్ చేసి నాలుక మధ్యలో ఫోకస్ పెట్టాలి, మనసును పెట్టాలి. అదొకటి. అందులో ఇంకొక టెక్నిక్, లేదా శ్వాస లోపలికి తీసుకుంటుంది, లోపలికి వస్తుంది, సైలెంట్గా లోపలికి వస్తుంది. అలర్ట్గా ఉండాలి. ఆ శ్వాస వచ్చేటప్పుడు హా అని శబ్దం వస్తుంది. అది గొంతు ద్వారా, శ్వాస ద్వారా, నాలుక ద్వారా, దేని ద్వారా శబ్దం వస్తుందన్నది ఎరుక గమనించాలి. అయితే ఇక్కడ దీని గురించి వివరిస్తూ, మనసు అనేది శరీరంలో ఎక్కడైనా ఫోకస్ చేయొచ్చు. సాధారణంగా మన ఫోకస్ అంతా తలలో ఉంటుంది. అయితే మనసుని ఫోకస్ చేసేది, కేంద్రీకరించేది ఎక్కడైనా ఫోకస్ చేయొచ్చు. ఆ మనసు ఫోకస్ చేసే విధానాన్ని లేదా కేంద్రీకరించడాన్ని, మనసు కేంద్రీకరించడాన్ని, కేంద్రాన్ని మారిస్తే, ఫోకస్ మారిస్తే, చేంజ్ ఆఫ్ ఫోకస్ చేస్తే క్వాలిటీ మారిపోతుంది. ఉదాహరణకి చాలా తూర్పు దేశాలు, జపాన్, చైనా, కొరియా, వారి సంప్రదాయాన్ని అనుసరించి మనసు అనేది పొట్టలో ఉంది, బెల్లీలో ఉంది, తలలో కాదు అని. అదొక పాయింట్. మనసు అనేది బెల్లీలో ఉంది అన్నప్పుడు వారి క్వాలిటీ ఆఫ్ మైండ్ మారిపోతుంది. ఎందుకంటే మన మనసు అంతా తలలోనే ఉంది, తలలోనే తలపులు ఉన్నాయి అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి మన క్వాలిటీ ఆఫ్ థాట్కి వారి క్వాలిటీ ఆఫ్ థాట్కి తేడా ఉంటుంది. అసలు మనసు అనేది ఒక చోట ఉంటుందా అంటే ఎక్కడా ఉండదు. మన తలలో ఉండేది మెదడు, మనసు అక్కడ ఉండదు. మనసు అంటే నువ్వు గురి పెట్టడము, మనసు పెట్టు అంటారు కదా, అలాగా మనసు పెట్టడం అంటే గురి పెట్టడము. మనసు అంటే గురి, ఫోకసింగ్. కాబట్టి నువ్వు ఎక్కడైనా గురి పెట్టవచ్చు, ఫోకస్ ఎక్కడైనా చేయొచ్చు. ఒక్కసారి ఫోకస్ చేస్తే చాలా వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ దట్ పాయింట్. ఆ పాయింట్ నుంచి నువ్వు కష్టం అన్నమాట. ఫోకస్ చేసావా, కేంద్రీకరించావా, ఆ గురికి తప్పడం అనేది ఉండదు. ఇంకా ఆ గురి పెట్టడం అన్నమాట, మనసు పెట్టడం, ఫోకస్ చేయటం. ఉదాహరణకి ఇది ఫోకస్, మనసు యొక్క ఫోకస్ గురించి సైకాలజిస్టులు, ఆ సైకాలజీ యొక్క వర్కర్స్ మనిషి యొక్క లోతులుగా రీసెర్చ్ చేశారు. అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి శృంగార చర్యలో ఆ తలలోంచి మన ఆలోచనలన్నీ, ఫోకస్ అంతా కూడా జెనిటల్ పార్ట్ ఏరియాలో ఉంటుందని. లేకపోతే అలా కాకుండా పోతే అది ఫ్రస్ట్రేషన్గా తయారవుతుంది. తలలోనే ఉంటే ఆ శృంగారంలో పూర్తిగా డెప్త్గా వెళ్ళరు, వారికి ఆ తృప్తి అనేది లభించదు అని ఆయన చెప్తూ ఉంటారు.
అంటే అఫ్కోర్స్ యొక్క సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. అలాగే మనకి తంత్ర ఎప్పుడు ఏం చెప్తుందంటే ఈ విషయం తంత్రానికి తెలుసు. ఖజురహో అనేటువంటి దేవాలయం ఉంది. ఖజురహో దేవాలయంలో ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా వెళ్ళారా, లేకపోతే ఆ ఖజురాహో టెంపుల్ యొక్క పిక్చర్స్ చూసారా? ఆ యొక్క శృంగారంలో పాల్గొంటున్న దంపతులు లేదా కపుల్స్ వారు ఉన్నప్పుడు వారి ముఖాలు దైవాత్మకంగా ఉంటాయి, దైవంగా ఉంటాయి, దివ్యత్వం వెల్లివిరుస్తుంది. బుద్ధుడి యొక్క ముఖం ప్రసన్నంగా ఎంత అద్భుతంగా ఉంటుందో వారి ముఖాలు అంతే అద్భుతంగా ఉంటాయి. అది అన్నమాట. అక్కడ ఏంటంటే ఆ దివ్యత్వము, అది అక్కడ ఉన్నటువంటి వ్యవహారం. అది తలలో ఉంటే తలపు వేస్ట్గా ఉంటుంది, ఉపయోగం లేదు. అక్కడ ఆ శృంగారం అనేది ఒక ధ్యానం, శృంగారం అనేది ఒక మెడిటేషన్. ఆ ఫోకస్ని బట్టి అలా ఉంటుంది అని చెప్తున్నారు ఓషో గారు. అయితే ఫోకస్ అనేది మనం డిఫరెంట్ ఫోకస్ బికమ్ లవ్ నీడ్స్ ఏ డిఫరెంట్ ఫోకస్. శృంగారంలో పాల్గొనడం, ప్రేమలో పాల్గొనడం అనేది ఫోకస్ డిఫరెంట్గా ఉండాలి. అది ఎలా ఉండాలంటే హృదయానికి దగ్గరగా ఉండాలి, అంతేగాని ఇంటలెక్చువల్గా లెక్కలేయటం కాదు. సో మనసు అనేది చేంజ్ అవుతుంది. మనసుకి ఎన్ని కేంద్రాలు, మనసును ఫోకస్ చేయడానికి కేంద్రాలు 7 కేంద్రాలు ఉన్నాయి అంటుంది తంత్ర. ఆ 7 కేంద్రాలు ఎక్కడికైనా మనం ఫోకస్ చేయొచ్చు. ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుంది. ఒక పర్టికులర్ సెంటర్ దగ్గర పనిచేస్తే నువ్వు ఒక డిఫరెంట్ మనిషిగా తయారవుతావు. ఉదాహరణకి జపాన్లో ఒక మిలిటరీ, ఒక క్షత్రియ గ్రూప్ ఉంది. అంటే భారతదేశంలో క్షత్రియ గ్రూప్ ఎలా ఉంటుందో జపాన్లో సామురాయి అనేటువంటి యోధుల గ్రూప్ ఒకటి ఉంది. మిలిటరీ గ్రూప్, సోల్జర్స్ అనమాట. వాళ్ళు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే, వారి మనసు ఎక్కడ ఫోకస్ చేయాలంటే నాభి కేంద్రానికి 2 అంగుళాల దిగువ ఫోకస్ చేయాలి. ఆ నాభి కేంద్రానికి 2 అంగుళాలు దిగువ ఫోకస్ చేస్తే, కేంద్రీకరిస్తే, మనసు పెడితే దాన్ని హర అంటారు. హర, దాని మీద మనం ఫోకస్ చేసి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తికి అవతల వ్యక్తి ఎప్పుడు దాడి చేస్తాడో ముందు తెలిసిపోతుంది. అది అక్కడ ఉన్నటువంటి విషయం. వాళ్ళు గొప్ప ఫైటర్స్గా తయారవుతారు. అవతల వ్యక్తి కొట్టే లోపల వాళ్ళు రెడీ అయిపోతారు. సో ఇక్కడ అదే ఇద్దరు సామురాయిస్ అనుకోండి, వారిని ఎవరు ఓడించలేరు. అది అక్కడ ఉన్న విషయం. ఇక్కడ మైండ్ ఎప్పుడు కూడా క్యాల్కులేట్ చేయాలంటే దానికి సమయం ఇవ్వాలి. ఫోకస్ మనం హరా సెంటర్కి వెళ్తే అసలు మైండ్ అక్కడ ఉండదు, పనిచేయదు. దేర్ ఇస్ ఏ సెంటర్ అరౌండ్ హరా సెంటర్ అనేది నావెల్కి, అంటే నాభి కేంద్రానికి, నాభికి కరెక్ట్గా 2 అంగుళాలు దిగువన ఇది ఫంక్షన్ చేస్తుంది. ఆ ఫంక్షనింగ్ ఏంటి? కాలాతీతంగా పనిచేస్తుంది హరా సెంటర్ దగ్గర. ఆ ఫైటర్ ఇంకా ఆ ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు, అలసిపోడు. అదే అన్నమాట అక్కడ ఉన్న విశేషం. సో ఇండియన్ మ్యాథమెటిషియన్, మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తున్నా. భారతదేశంలో రామానుజం అనేటువంటి ఆయన ఉన్నారు. ఆయనకి మీరు ఏ సమస్య అయినా ఇవ్వండి, వెంటనే ఆన్సర్ చెప్తాడు, నో టైం. ఇంగ్లాండ్లో బెస్ట్ మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రజ్ఞుడు వచ్చాడు, హార్డీ అని. ఆయన రామానుజాన్ని చూశాడు.
ఆయన కూడా చాలా బెస్ట్ మ్యాథమెటిషియన్ అనమాట, గణిత శాస్త్రజ్ఞుడు. ఆయన ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 6 గంటలు పట్టేది. అదే రామానుజంగా అయితే సింపుల్గా సెకండ్స్లోనే చెప్పేసేవాడు, ఇమీడియట్గా అడగటం ఆన్సర్ సమాధానం చెప్పేశాడు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆయనకి 6 గంటలు పట్టేదట, హార్డీ అనే ఆయనకి. సో ఇది ఎలా పనిచేస్తుంది? లెక్కలు వేయాలంటే మనసుకి కొంత టైం కావాలి. కానీ రామానుజం అడిగితే నాకు తెలియదండి, నాకు ఎలా వస్తుందో తెలియదు. మీరు ఏ ప్రశ్న అయినా వేయండి, ఏ లెక్కలైనా అడగండి, వెంటనే సమాధానం ఆన్సర్ చెప్పేస్తాను. అది నా తలలోంచి రాలేదు అని అంటే అప్పుడు ఉషా గారు ఏమంటున్నారంటే అది హరా నుంచి వచ్చింది. అతనికి తెలియదు, ఆ రామానుజంకి తెలియదు, ఆయన ట్రైనింగ్ ఇవ్వబడలేదు. ఇది నా ఫీలింగ్ అంటున్నారు ఉషా గారు. బహుశా అతని గత జన్మల్లో జపనీ వాడై ఉంటాడు. ఇండియాలో ఈ యొక్క హరా సెంటర్ మీద వర్క్ చేసింది ఏమీ లేదు. తంత్ర ఏం చెప్తుందంటే మీ మనసుని విభిన్న కేంద్రాలలో విభిన్న ఫలితాలని పొందవచ్చు ఫోకస్ చేస్తే. డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెంటర్ మీద ఫోకస్ చేస్తే ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే నాలుక మధ్యలో, ఈ టెక్నిక్ ఏం చెప్తుంది, ఫోకస్ ఆన్ ద టంగ్, నాలుక మధ్యలో, విత్ మౌత్ స్లైట్లీ ఓపెన్, నోరు కొంచెం ఓపెన్ చేసి. మనం మాట్లాడాలంటే నోరు ఇప్పాలి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్. సో విత్ మౌత్ స్లైట్లీ ఓపెన్, క్లోజ్ చేయకూడదు. కానీ ఇక్కడ ఏంటి, నోరు మూయకూడదు, స్లైట్గా ఓపెన్ చేయాలి, కొంచెంగా ఓపెన్ చేయాలి. మాట్లాడబోతున్నప్పుడు నోరు అలా ఓపెన్ చేస్తాం కదా, అలా ఓపెన్ చేయాలి. కానీ నాట్ లైక్ వెన్ యు ఆర్ స్పీకింగ్, బట్ లైక్ వెన్ యు ఆర్ జస్ట్ గోయింగ్ టు స్పీక్. మాట్లాడుతున్నప్పుడు పెదాలు మూతపడుతూ ఉంటాయి ఒకసారి, లేదా అట్లా. కానీ మాట బిగినింగ్ ముందు ఎలా ఉంటుందో అలా నోరు ఓపెన్ చేయాలి స్ట్రైట్గా. అయితే మనసుని ఎక్కడ పెట్టాలి, నాలుక మధ్యలో పెట్టాలి. మీకు అలా పెట్టినప్పుడు ఇది డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్ అండి, చేస్తేనే తెలుస్తుంది. నాలుక మధ్యలో మీ ఫోకస్ పెట్టి చూడండి, ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నాలుక మధ్యలో ఆలోచనలు కంట్రోల్ అవుతాయి, అదే కేంద్రం. నాలుక మధ్యలో కేంద్రంలో అక్కడ ఆలోచనలు కంట్రోల్ అయిపోతాయి దృష్టి పెడితే. సడన్గా మీకు అవేర్నెస్ వస్తుంది, ఆ విషయం మీకు థాట్స్ స్టాప్ అయిపోయినట్టు. నాలుక మధ్యలో మీ ఫోకస్ పెట్టినప్పుడు ఆలోచనలన్నీ నిలిచిపోయిన అవేర్నెస్ మీకు తెలిసిపోతుంది. మొత్తం మనసంతా ఎక్కడుండాలి, మనసు అంతా నాలుక మధ్యలో ఉండాలి. నోరు కొంచెం ఓపెన్ చేయాలి. మీరు మాట్లాడబోతున్నప్పుడు నోరు అలా ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేయాలి, కానీ ఫోకస్ చేయండి. తలలో కాదు, నాలుక మీద, నాలుక మధ్యలో, రైట్? అప్పుడు ఎందుకు నాలుక లేకపోతే మాట్లాడలేం. మాటలంటేనే ఆలోచన. థాట్ ఈజ్ ఈక్వల్ టు స్పీచ్, సంభాషణ. సంభాషించలేం, మాట్లాడలేం. సో ఆ థాట్ అంటే స్పీచ్. అక్కడ మరి ఆ టంగ్ ఏమైంది, మాట్లాడాలంటే అదే కేంద్ర బిందువు. టంగ్ అంటే నాలుక. సో వాట్ ఆర్ యూ డూయింగ్ వెన్ యూ ఆర్ థింకింగ్? నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు, నీ లోపల నువ్వు మాట్లాడుకుంటావు. అయితే నీ లోపల నువ్వు మాట్లాడుకోకుండా ఆలోచించగలవేమో ట్రై చెయ్యి. నువ్వు ఒక్కడే ఉన్నావు,
ఎవరితో మాట్లాడట్లేదు, కానీ ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచిస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ వైల్ యు ఆర్ థింకింగ్? నువ్వేం చేస్తున్నావు? టాకింగ్ విత్ ఇన్. ఆలోచిస్తున్నప్పుడు నీ లోపల నువ్వు మాట్లాడుకుంటున్నావు, నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావు. మాట్లాడుతున్నావంటే నీ నాలుక దాంట్లో భాగస్వామి అయ్యింది, ఇన్వాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ టైము నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఎరుకతో ఉండు. ఆ టంగ్ని ఫీల్ అవ్వు. ఏదైనా వైబ్రేషన్స్ వచ్చిందా? ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఆ నాలుక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందా? నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ట్రై చేయి, మళ్ళా ఫీల్ అవ్వు. అంటే నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క నాలుక మధ్యలో ఈ వైబ్రేషన్స్ ఉంటాయి. నాలుక మధ్యలో ఆ వైబ్రేషన్స్, ఆ నాలుక మధ్యలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ నాలుగంతా స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి ఆలోచించడం అంటే మాట్లాడడం, నీ లోపల నువ్వు మాట్లాడటం. కాబట్టి మీ టోటల్ కాన్షియస్నెస్ అంతా కూడా తెచ్చిపెట్టుకోండి. మీ మనసు ఎక్కడ పెట్టాలి? నాలుక మధ్యలో పెట్టాలి, సెంటర్ ఆఫ్ ది టంగ్. అలా పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచనలు నిలిచిపోతాయి. ఎవరైనా మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళు దే ఆర్ సింప్లీ ప్రాక్టీసింగ్, నాట్ టాకింగ్. మౌన సాధన అని నేను మౌన వ్రతం పట్టానండి, నేను మౌన సాధన చేస్తున్నానండి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడటం ఆపేస్తారు, బయటికి సౌండ్ రాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దెన్ యూ విల్ బికమ్ వెరీ డీప్లీ అవేర్ ఆఫ్ టాకింగ్ ఇన్సైడ్. వాడు మౌనంగానే ఉన్నాడు. నువ్వు కూడా మౌనం చెయ్యి నాయనా, మౌనం చెయ్యి. లోపల నువ్వు మాట్లాడుకుంటున్నావా లేదా ఒకసారి చెక్ చెయ్యి. వెరీ డీప్లీ అవేర్ ఆఫ్ టాకింగ్ ఇన్సైడ్. బయటికి బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నావు, మౌనంగా ఉన్నావు, నోరు విప్పలా. 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం ఎవరితో మాట్లాడరా, కానీ నీ నాలుక మాత్రం వైబ్రేషన్ బాగా వైలెంట్గా కొట్టాడుతుంది. ఎందుకంటే నువ్వేమంటావు? యూ ఫీల్ యువర్ టంగ్ వైబ్రేటింగ్ వైలెంట్, బట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ బికాస్ యు గో ఆన్ టాకింగ్ అండ్ ద వైబ్రేషన్స్ ఆర్ రిలీజ్డ్. నీకు తెలియదు ఆ విషయం. ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ స్టాప్ అండ్ బికమ్ కాన్షియస్ వైల్ థింకింగ్, నువ్వు మాట్లాడకుండా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు గమనించు. అప్పుడు నాలుక వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? చిన్నగా ఉన్నాయి. అయితే ఆ నాలుకని అటు ఇటు కదలకుండా ఆపి చూడు, ఆలోచించడానికి ప్రయత్నించు. నువ్వు ఆలోచించలేవు. అంటే నాలుక అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు గడ్డగట్టినట్టు ఊరికే అలా గడ్డగట్టినట్టు అలా ఫ్రీజ్ అయిపోయినట్టుగా అనిపిస్తే, అటు ఇటు కదలకుండా ఉంచితే ఇప్పుడు కూడా నువ్వు ఆలోచించలేవు. అస్సలు కదలనివ్వకుండా యూ కెనాట్ థింక్ దెన్. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ సూత్రంలో నాలుక మధ్యలో, కేంద్రంలో మీ మనసు నిలపండి. సూత్రం ఏం చెప్తుంది? నోరు కొంచెం ఓపెన్ చేయండి, ఆ నాలుక మధ్యలో మనసు పెట్టండి. అదొక పాయింట్. ఇంకొక సూత్రం ఏంటి? శ్వాస లోపలికి వెళ్తుంది మౌనంగా. శబ్దం చేస్తుందా? లేదు. కానీ
ఇరుకతో ఉంటే, ఎలర్ట్గా ఉంటే అన్న సౌండ్ ఫీల్ అవ్వండి అంటున్నారు. ఫీల్ అవ్వండి. ఫస్ట్ టెక్నిక్లో నాలుక మధ్యలో నువ్వు ఫోకస్ చేస్తే, కేంద్రీకరిస్తే ఏం జరిగింది? ఆలోచనలు ఆగిపోయినాయి. ఇక్కడ విత్ ద ఫస్ట్ టెక్నిక్ థింకింగ్ ఆగిపోయింది. ఓ దాంట్లో ఫస్ట్ టెక్నిక్ ఉపయోగించడం వల్ల నీకు క్లారిఫికేషన్ వచ్చింది. నువ్వు ఒక సాలిడ్ లాగా అయిపోయింది. ఆలోచనలు లేవు. వెన్ థాట్స్ ఆర్ నాట్ దేర్ యూ బికమ్ ఇమ్మూవబుల్. కదలిక ఉండదు. థాట్స్ అనేవి అటు ఇటు కదలక లేవు అన్నప్పుడు, కదలకనప్పుడు ఇన్నర్ మూమెంట్లు లేవు, థాట్స్ లేవు. థాట్స్ లేనప్పుడు యూ బికమ్ ఇమ్మూవబుల్, నువ్వు కదలలేవు. యూ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఎటర్నల్. నువ్వెవరు? నువ్వు ఎవరివి అయ్యా అంటే శాశ్వతంగా ఉన్న దానిలో ఒక భాగం. పైకి ఏం కనపడుతుంది? నువ్వు మూవ్ అవుతున్నట్టుంది, కానీ ఎటర్నల్గా ఉండేది ఏంటి? ఇమ్మూవబుల్. దాన్ని కదలించలేవు, అది అలాగే ఉంటుంది. థాట్లెస్నెస్, ఆలోచనారహిత స్థితిలో నువ్వు ఎక్కడితో ఉంటావంటే నిత్యముతో, శాశ్వతముతో ఉంటావు. పార్ట్ ఆఫ్ ది ఎటర్నల్, శాశ్వతం, దాన్ని మూవ్ చేయలేవు. ఆలోచన అనేది ఏమవుతుందంటే కదలికతో కనెక్షన్, నీ సహజమైన కదలిక. ఈ ప్రపంచమంతా కదలిక, నిరంతర భ్రమణంలో ఉంది. అంచేత ఏం జరుగుతుంది? ఈ సంసార అంటే సంసార చక్రం, సంసారం అనేది ఒక చక్రం లాంటి, వీల్ లాంటి. అది సంసారం అనేది చక్రం పైకి కిందకి, కిందకి పైకి కదులుతుంది. ఈ ప్రపంచమంతా కదులుతుంది. అది ఎక్కడున్న విషయం. అయితే వరల్డ్ ఈజ్ మూమెంట్ అండ్ ద హిడెన్ లోపల ఏముంది? దాంట్లో ఏ కదలిక లేకుండా, ఆ కేంద్రంలో ఏముంది? ఏ కదలిక లేకుండా ఇమ్మూవబుల్గా ఉంది. అది ఎక్కడ ఉంటాయి విషయం. అయితే ఇక్కడ ఏంటి? ఒక చక్రము తిరగాలంటే మధ్యలో ఇరుసు ఉండాలి కదా. ఆ ఇరుసుల ఆ కేంద్రం. సో ఎప్పుడైతే నువ్వు ఈ కేంద్రంలోకి చేరినావు, నీ లోపల భావాతీత స్థితి లోపలే ఉంటుంది. బయటికి ప్రపంచం దొరుకుతుంది, కానీ నీ లోపల మాత్రం ఏ కదలిక లేకుండా ఉంటుంది. నీ ఆలోచనలు నిలిచిపోయినాయి. సడన్గా ఏం జరుగుతుంది? ఈ ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి చేరిపోతాం. మూమెంట్స్ ఆగిపోయినాయి లోపల, ఇన్సైడ్ కూడా. అప్పుడు నువ్వు మరో ప్రపంచం, ఎటర్నల్, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది, ఏ మార్పు చెందనిది, ఏ కదలిక లేనిది, అలాంటి స్థితికి నువ్వు చేరుకుంటావు. సరే, ఇంకొకటి ఏంటంటే అందులో సూత్రం ఏంటి? లోపలికి శ్వాస లోపలికి వస్తుంది. ఎంత అవేర్గా ఉండాలంటే, ఎంత అలర్ట్గా ఉండాలంటే, కేవలం లోపలికి వచ్చే ఉచ్ఛ్వాస గురించి చెప్తున్నారు, నిశ్వాస గురించి చెప్పడంలా. లోపలికి వచ్చే శ్వాసను గమనించండి. బ్రీత్ లోపలికి వస్తుంది. ఆ వచ్చేటప్పుడు, ఆ గమనిక వచ్చేటప్పుడు నోరు కొంచెం నెమ్మదిగా ఓపెన్ చేయండి, మాట్లాడేదాన్ని. అయితే శ్వాస లోపలికి తీసుకోండి. ఆ శ్వాస కొంచెం నెమ్మదిగా, మరి పెద్ద కాకుండా కొంచెం ఓపెన్ చేయండి. ఇన్హేల్ చేయండి, లోపలికి తీసుకోండి. వచ్చేటప్పుడు అక్కడ సౌండ్ వస్తుంది, అన్నట్టు.
వెదర్ యు ఆర్ ఎక్సేలింగ్ ఆర్ ఇన్హేలింగ్, యు ఆర్ నాట్ మేక్ ద సౌండ్. మామూలుగా శ్వాస లోపలికి బయటికి పోతున్నప్పుడు శబ్దాలు ఏం రావు. అయితే ఇక్కడ మనం ఏం ఫీల్ అవ్వాలంటే లోపలికి వచ్చి బ్రీత్ని మాత్రమే ఫీల్ అవ్వాలి. దేని మీద ఫీల్ అవ్వాలి? నాలుక కొంచెం ఓపెన్ చేశాం కదా, నాలుక మీద ఫీల్ అవ్వాలి. చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ అని శబ్దాన్ని ఫీల్ అవుతాం. చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ స్లైట్లీ చాలా ఇరుకతో అలర్ట్గా ఉంటేనే అది వినపడుతుంది. అలర్ట్, బాగా అవేర్గా ఉండాలి. ఏమవుతుంది, ఏమి శబ్దం వస్తుందా లేదా అని. నువ్వు శబ్దాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఆ శబ్దం ఆటోమేటిక్గా రావాలి. అసలు నువ్వు క్రియేట్ చేయడానికి వీల్లేదు. క్రియేట్ చేస్తే, నీవు శబ్దం చేస్తే ఈ యొక్క టెక్నిక్ మిస్ అయిపోతావు. హెల్ప్ లేదు, నీకు సహాయం రాదు. న్యాచురల్ సౌండ్ నీ లోపలికి వచ్చేటప్పుడు సహజంగా వచ్చే శబ్దం, అది ఇన్హేలా ఎక్సేలా. అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే, నేను కేవలం ఇన్హేల్ మీద చెప్తున్నాను, నాట్ ఎక్సేలింగ్. అంటే లోపలికి వచ్చే గాలి గురించి చెప్తున్నాను, బయటికి వెళ్ళే గాలి గురించి నేను చెప్పడం లేదు. ఎందుకని చెప్పడం లేదు? గాలి లోపలికి వస్తే నువ్వు లోపల ఉంటావు. ముక్కులోకి గాలి అంటే ఇక్కడ నోరు తెరిచి నాలుక మీద దృష్టి పెట్టి గాలి లోపలికి వెళ్తామంటున్నారు కాబట్టి లోపలికి గాలి వస్తే లోపల ఉంటావు, బయటికి వెళ్తే బయటికి వెళ్ళిపోతావు. గో అవుట్. ఇక్కడ మన ఎరుక ఎక్కడ ఉండాలి? లోపలికి వచ్చే గాలి మీద ఉండాలి. ఆ శబ్దాన్ని వినాలి. ఆ శబ్దం నువ్వు ఆ విధంగా ఇన్హేల్ చేస్తూనే ఉండు. ఫీల్ అవ్వండి ఆ సౌండ్ని. వెంటనే కావచ్చు, తర్వాత కావచ్చు, సౌండ్ మాత్రం ఫీల్ అవుతారు. మీరు క్రియేట్ చేయకూడదు. నాట్ క్రియేటెడ్ బై ఓన్లీ అట్ ది టంగ్. సౌండ్ ఈజ్ నాట్ బీయింగ్ క్రియేటెడ్. ఆ నాలుకే శబ్దం వస్తుంది లోపలికి వచ్చేటప్పుడు. ఇట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ ద థ్రోట్ ఆల్సో. ఎక్కడైనా కావచ్చు, ఫీల్ అవ్వండి. బట్ దట్ ఈస్ వెరీ 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 ఇన్ఆడియోబుల్. అస్సలు వినపడదు. మీరు ఎంతో ఎరుక కలిగి ఉండాలి, డీప్ అలర్ట్నెస్. ఎంతో ఎంతో నిశ్శబ్దంగా ఎరుకతో ఉంటేనే, అలర్ట్గా ఉంటేనే ఆ శబ్దం వినపడుతుంది. అయితే ముందు నాలుగుతో మొదలెట్టండి, క్రమక్రమంగా అలర్ట్ అవ్వండి, ఫీల్ అవ్వండి. యూ విల్ హియర్ ఇన్ ద థ్రోట్. నాలుగుతో మొదలెట్టి ఆ నాలుక దగ్గర శబ్దం వినపడిన తర్వాత గొంతులో కూడా వినపడుతుంది, ఆ శ్వాస లోపలికి వెళ్ళదు. ఆ తర్వాత క్రమక్రమంగా ఏమవుతుంది? నాలుక నుంచి గొంతులోకి, గొంతు నుంచి హృదయంలో వినపడుతుంది. హార్ట్ రీచ్ అవుతారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావయ్యా? బియాండ్ మైండ్ స్టేట్లో ఉంటావు, మనసుకు అతీతస్థితిలో ఉంటావు. ఈ టెక్నిక్స్ అన్నీ ఎక్కడి కొరకు? థాట్లెస్ స్టేజ్కి వెళ్ళటం కొరకు. ఇది బ్రిడ్జ్ అనమాట. జస్ట్ టు గివ్ ఏ బ్రిడ్జ్ వేర్ యూ కెన్ మూవ్ ఫ్రమ్ థాట్ టు నో థాట్. ఆలోచన నుంచి ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళేటువంటి బ్రిడ్జ్. చూడండి, మనసు నుంచి మనసు లేని స్థితి, ఉపరితలము నుంచి కేంద్రములోకి. అది ఈ టెక్నిక్. రేపు మరొక టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. సో అంతవరకు సెలవు. సో కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. If anybody new, kindly subscribe. Thank you, thank you, thank you.